not a game, it's a rich thing. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి. నేను మీ రాధా జ్యోతిని. ఈరోజు చూసుకున్నట్టయితే కలెక్టర్ ఆఫీస్ పక్కన హైవే రోడ్డుకి దగ్గరలో అయితే మనకు అపార్ట్మెంట్ అయితే సేల్కి వచ్చిందండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్తో ఫ్లాట్ అయితే అవైలబుల్లో ఉందండి. హౌస్ చూసుకుంటే ఇదే అండి, 3 BHK. హాల్ అయితే స్పేషియస్గా అయితే ఉందండి. వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఏం లేదండి. ఇది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూసుకున్నట్టే కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్ టైల్స్ 7 feet అయితే మనకి వేశారండి సరౌండింగ్. మనకి వెంటిలేషన్ ప్రాబ్లం కూడా లేకుండా విండో అనేది కొంచెం బిగ్ సైజ్లో అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్ వాష్రూమ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్రూమ్ ఎదురుగా అయితే మనకు కొంచెం స్పేసియస్గా ప్లేస్ అయితే మనకి వస్తుందండి. వాల్ టైల్స్ అనేది 7 feet అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే థర్డ్ బెడ్రూమ్ అండి. మనకి థర్డ్ బెడ్రూమ్ పక్కన అయితే కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. కామన్ వాష్రూమ్లో చూసుకున్నట్టయితే చుట్టూ సరౌండింగ్ ఫుల్గా అయితే వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కామన్ బాత్రూమ్ చూసుకున్నట్టయితే పైన అయితే మనకి స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ అయితే వదిలారండి. మనకి హాల్లోనే పూజ గది అనేది వస్తుందండి. ఇదైతే పూజ గది అండి. ఇది వచ్చి బాల్కనీ అండి. బాల్కనీ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి. మన అపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే హైవేకి దగ్గరలోనే వస్తుందండి, కలెక్టర్ ఆఫీస్ పక్కన. ఇది ఓపెన్ కిచెన్ ఏరియా అండి. యూటిలిటీ, ఇది వచ్చి యూటిలిటీ ఏరియా అండి, వాష్ ఏరియా. ఇదైతే పార్కింగ్ ఏరియా అండి. అపార్ట్మెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే త్రీ వేరియేషన్స్తో అయితే హౌస్ అయితే వస్తుందండి. హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 1900 ఒకటి, 1913 ఒకటి, 1915 ఒకటి అయితే మనకి అవైలబుల్లో ఉందండి.